హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఇందిరమ్మ ఇళ్లపై శుభవార్త చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏం శుభవార్త చెప్పింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలోనే ప్రతి పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చేందుకు రేవంత్ సర్కారు కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇండ్లు మంజూరు చేస్తుంది. ఇప్పటికే లక్షలాది ఇండ్లు కూడా మంజూరు చేసిన రేవంత్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి, మెడల్స్ జిల్లాల క్యూరు పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్టార్ట్ చేస్తున్నట్లు హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇందుకు వచ్చే నెల చివరి నాటికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో సొంత ఇండ్ల స్థలాలు ఉన్న 28,000 మంది లబ్ధిదారులకు ఈ నెల చివరిలోగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇక మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ టవర్లు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్థలాల సేకరణ, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయిన ఇండ్ల కేటాయింపు తదితర అంశాలపై హౌసింగ్ అధికారులతో మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్ భేటీ అయ్యారు. పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా స్థానిక పరిస్థితులను బట్టి 5 నుంచి 10 అంతస్తుల ఇందిరమ్మ టవర్లను నిర్మించాలనే ఆలోచన చేస్తున్నామని వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఇక RRR అలాగనే ORR పరిధిలో మధ్యతరగతి ప్రజల కోసం గతంలో KBHBలో నిర్మించిన మాదిరిగానే ఇండ్లను నిర్మిస్తామని, ఇందుకు 4 ప్రాంతాల్లో స్థలాలను కూడా గుర్తించి 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. అసంపూర్ణంగా ఉన్న ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మార్చి చివరి నాటికి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను మంత్రులు ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇండ్లకు లబ్ధిదారులను గుర్తించి ఆ లబ్ధిదారులే ఆ ఇండ్లను పూర్తి చేసుకోవటానికి అంతకుముందు ఖర్చు చేసిన మొత్తాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని మిగిలిన నిధులను హౌసింగ్ కార్పొరేషన్ మంజూరు చేస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇక చాలా చోట్ల ఇండ్లు తీసుకొని అక్కడక్కడ నివాసం లేని వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని, అలాగే బోగస్ లబ్ధిదారులను గుర్తించాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. అనర్హుల స్థానంలో రాజకీయాలకు అతీతంగా సమీపంలో ఉన్న అర్హులైన పేదలను ఎంపిక చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఇక 2 BHK నివాస ప్రాంతంలోనే ప్రతి ఇంటికి తాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీ వంటి కనీస వసతులు కల్పించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.